ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, తేలు కుడితే ఏ మందులు వాడాలో, ఎలాంటి వైద్యం చెయ్యాలో అన్నీ చేసినా లాభం లేకుండా పోయింది. నొప్పి ఎక్కువ అవుతుందని బాబుగారు బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడేమో ఆ చేతికి చలనం లేకుండా పోయింది. తేలు కుడితే అలా అవుతుందా? వృచ్చికాన్ని మచ్చిక చేసుకొని విషపూరితమైన మాయామంత్రాన్ని జోడించి ప్రయోగం చేసినందుకే అలా జరిగింది నైని. ఎవరు చేశారు స్వామి? తిలోత్తమ అత్తయ్య వాళ్ళ పనేనా ఇది? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. ఆవేశపడకు నైని. వాళ్ల దుర్మార్గాన్ని ఎరిగిన దానివి. నువ్వే శిక్షించాలనుకుంటే ఎప్పుడో తిలోత్తమ కళ్ళు మూసేది కదా. అవును స్వామి, గాయత్రమ్మ గారి చేతిలోనే తిలోత్తమ అత్తయ్య ఆయుష్ హరించిపోవాలి అని ఎన్నాళ్ళు ఓపిక పట్టాను. కాని బాబుగారి ప్రాణాలు నలిపేయడమే లక్ష్యంగా చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? నైని, నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఆపద వస్తుంది అంటే నువ్వు పసిగడతావు కదా. అలాంటిది ఈసారి ఎందుకు గురి తప్పిందని ఆలోచించావా? అంతుపట్టని ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయని మిమ్మల్ని ఆశ్రయించాను. అందర్నీ కాపాడుకునే నేను నా భర్త విషయంలో సాక్షిగా ఎందుకుండిపోయాను స్వామి? నువ్వు విశాలకి ఎదురయ్యే ప్రమాదాన్ని పసిగట్టకుండా నిలవరించారు నైని. అలాగా? అందుకేనా నేనేమి చేయలేకపోయాను? అవును తల్లి. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా తనకు నయమయ్యే మార్గాన్ని అన్వేషిస్తావు అని అందరి నమ్మకం. గాయత్రమ్మ గారు చెప్పిన మానసాదేవి గుడికి వెళ్ళాలని నాకు ఉంది స్వామి. కాని పౌర్ణమి రావాలి, నిండు చంద్రుడు కనిపిస్తేనే పంచకమణిని తీసుకురావడం సాధ్యం అవుతుందన్నారు కదా. వెళ్ళినా అది అంత సునాయాసంగా లభించదు. ఎంతో ప్రయాసపడాలి. తీరా మానసాదేవి సన్నిధిని చేరుకున్నా సరే అక్కడ ఆ తల్లి ఎదురుగా ఉండే నీటి దీపాన్ని వెలిగించాలి. నీటి దీపమా? అదెలా వెలుగుతుంది స్వామి? నీళ్లు పడితే నిప్పు ఆరిపోతుంది కదా. ఈ పరీక్షలో నెక్కితేనే నువ్వు పంచకమణిని చూడగలుగుతావమ్మా. అసాధ్యమైన పనిని చెప్పి దానిని పూర్తి చేయమంటే ఎలా అవుతుంది స్వామి? అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. నీటి దీపాన్ని ఎలా వెలిగించగలమో మీరే చెప్పండి స్వామి. మానసాదేవి దగ్గరికి వెళ్ళాక నువ్వు రాయాలి. ఏం రాయాలి స్వామి? ఇంతకు మించి నేనేవి చెప్పలేను నైని. నేను సూచించిన మార్గాన్ని బట్టి నువ్వు ఆలోచించి సమయస్ఫూర్తితో నీటి దీపాన్ని వెలిగించు. పౌర్ణమి రాబోతుంది. మణికాంత ప్రాంతానికి వెళ్లే ముందు నేను కలుస్తాను. శుభం భూయాత్.
నేను చెప్పినట్టు జాగ్రత్తగా సరే చెయ్యి. మమ్మీ. బా ఏయ్, కళ్ళు కనిపించవా? అరే నీ కళ్ళు మొబైల్లో పెట్టి మమ్మల్ని అంటావా? మీ కళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టారా? నేను తగలక ముందే ఆగొచ్చు కదా. అన్నా సరే, నువ్వు ఆగేలా లేవు కదా. దూసుకుపోయే తత్వం గల నాలాంటి వాళ్ళు ఎక్కడా ఎప్పుడూ ఆగరత్తయ్యా. ఇప్పుడు ఆగావుగా. ఇది ఆగడం కాదు. వాగడమా? ఏహే మీతో నాకెందుకు, వెళ్ళండి. హేయ్ ఆగు. హ్మ్. వెళ్లే ముందు నైని ఎక్కడికెళ్ళిందో చెప్పు. చెల్లి ఇంట్లో లేదా? వచ్చానక్క. ఇక్కడే ఉంది కదా. ఏంటి రాజా, మీ మమ్మీ కంటే ఏజ్ అయిపోయి సరిగ్గా కనిపించట్లేదు అనుకోవచ్చు. తమరికేమైంది? పాపిష్టి కళ్ళు కాబట్టి పోయాయా? నాకు ఏజ్ అయిపోయిందంటావా తింగర్దానా? నా కొడుక్కి అక్కలా ఉంటాను. అవునులే, మా ఆయన తాతయ్యలో ఉన్నారు. తాతకు అక్కంటే ఇంకేమైనా ఉందా? రే, మూతి మీద గుద్దరా దాన్ని. హ? ఆగండి అత్తయ్య. అక్క నువ్వు పద, నీతో ఒక విషయం చెప్పాలి. ఏయ్, మాతో కూడా చెప్పొచ్చు. ఏదైనా సమస్య అయితే అందరం కలిసి పరిష్కరించుకోవచ్చు. మీరు కలిసిపోవడం కూడానా? పర్లేదులే అక్క. స్వామివారు చెప్పిన విషయం వీళ్ళకు కూడా తెలియడం మంచిది. గురువుగారు చెప్పారా? ఏం చెప్పారు? ఈ రోజు రాత్రికి నేను మణికాంత ప్రాంతానికి బయలుదేరాలన్నారు. పౌర్ణమొచ్చిందా? సాయంత్రం 6ంటికి తిథి మొదలవుతుంది. అది సరే మమ్మీ, ముందు గురూజీ గారు ఏమన్నారో చెప్పమను. మానసాదేవి ఆలయం చేరుకోవడమే దుర్లభమట. ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఆ తల్లి విగ్రహం దగ్గరుండి నీటి దీపాన్ని వెలిగించాలట. అగ్గిపెట్టి తీసుకెళ్ళు చెల్లి. అయ్యో అక్క, నీకు అర్థం కాలేదు. నీళ్ళల్లో ఒత్తి ఉంటుందంట. ఎలా వెలుగుతుంది? నీళ్ళ నూనె కాదా? నీటి దీపం అంటే అదేగా. మరెలా స్వామి అని అడిగాను. ఏమన్నారు? అది చెప్పు ముందు. అక్కడికెళ్ళి రాయాలి అన్నారు. రామకోటి రాయాలా? రాసుకుంటూ కూర్చుంటే రాముడొచ్చి అగ్నిబాణంతో దీపం వెలిగిస్తాడా? ఇది మరీ విచిత్రంగా ఉంది. ఇది అయ్యే పని కాదు. అలా అనుకుంటే నేను పంచకమణిని తీసుకురాలేను కదా బావగారు. బాబుగారి ఆరోగ్యం మెరుగవ్వాలంటే వెళ్ళక తప్పదు. లేదు చెల్లి, ఏదో ఒక లాజిక్ ఉంటుంది. లేదంటే మహాత్ములు అలా చెప్పరు. ఏం రాయాలో ఏంటో. చీకటి పడేలోపు మన బుర్ర వెలక్కపోదు. ఆలోచిద్దాందా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.